తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ లో సమస్యలు పరిష్కరించాలని విద్యా సంస్థల్లో విద్యార్థి సంఘాల ప్రవేశ నిషేధాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భీమవరం అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన తెలియజేశారు. హాస్టల్ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు మాట్లాడుతూ మన జిల్లాలో 7 నియోజకవర్గాల ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ చాలా దారుణంగా ఉన్నాయని కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేసినా చర్యలు తీసుకోలేదని అన్నారు. విద్యా సంస్థల్లో విద్యార్థి సంఘాల ప్రవేశం నిషేధాన్ని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తీవ్రంగా ఖండించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మెమోని కూడా తగ్గించి ఇవ్వడం చాలా దారుణమని అన్నారు. మంత్రి నారా లోకేష్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హాస్టల్ విద్యార్థులను ఆదుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని విద్యార్థి విభాగం నాయకులు హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అరిగేల అభిషేక్, జిల్లా ఉపాధ్యక్షులు సూర్య, జిల్లా ప్రధాన కార్యదర్శి అర్జున్, విద్యార్థి విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గంటా రాహుల్ తో పాటు పలువురు విద్యార్థి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలానే పనగండి చైతన్య గారి మా రాష్ట్ర అధ్యక్షుడు ఆయన మేరకు గత జరిగిన 15 రోజుల క్రితం మేము విద్యార్థి సంఘాల నాయకులు వైఎస్ఆర్ఎస్యు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ కలిపి స్టేట్ ప్రెసిడెంట్లతో, అలానే నియోజకవర్గ ప్రెసిడెంట్లతో, అలానే మండల ప్రెసిడెంట్లతో, అలానే రూరల్ ప్రెసిడెంట్తో కలిపి ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్కి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతి 7 నియోజకవర్గాలకి తిరగడం జరిగింది. మేము ఏదైతే తిరిగామో ప్రతి హాస్టల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే వాళ్ళు ఇచ్చిన మళ్ళీ చెప్తాను మీకు వినండి, వాళ్ళు ఇచ్చిన 7 రోజులు, వారానికి 7 రోజులు ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే హాస్టల్ ఉంటుందో ఈ రోజు చికెన్ వేయాలి, ఈ రోజు ఎగ్ వేయాలి అని వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో కూడా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అలా అని చెప్పి మేము హాస్టల్స్కి వెళ్ళి అడిగితే ఇగోండి జీవో నెంబర్ 30/67/2025 జీవో పాస్ చేసి ఏ హాస్టల్కి కానీ ఏ పాఠశాలకు కానీ వెళ్ళకూడదని చెప్పి జీవో ఇచ్చాడు. ఈ ఫెయిల్యూర్ అయిన మంత్రి నారా లోకేష్ గారు ఇలానే చేస్తారా? పోయిన మా ప్రభుత్వంలో 5 ఏళ్ళు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఏ మంత్రి అయినా, ఏ అధికారం లేని మంత్రి అయినా సరే డైరెక్ట్గా హాస్టల్కి వెళ్ళి చెక్ చేసుకునే అవకాశం ఇచ్చారు మా జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజు హాస్టల్లో ప్రతిదీ కూడా మేము బయట పెడుతుంటే మీరు జీవో పాస్ చేస్తారా? ఇదేనా డెమోక్రసీ? ఈ రోజు అంబేద్కర్ బొమ్మ దగ్గర చెప్తున్నా, మీరు అంబేద్కర్ యొక్క రాజ్యాంగం పక్కన పెట్టి కూటమి మీరు రెడ్ బుక్ రాజ్యాంగం మీరు పరిపాలిస్తున్నారు. మేము చెప్తున్నాము 2029 మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని నేను అనగానే 2.0 ఎలా ఉంటుందో నారా లోకేష్ గారు మీరు చెప్తాం, ప్రతిదీ మీరు చూస్తారు. మా విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా ఏకమయ్యి పోరుబాట పడతాం. మీరు వెనక జీవో తీసుకోకపోతే మా విద్యార్థి సంఘాలన్నీ కూడా కలెక్టర్ ఆఫీసు, మంత్రుల ఆఫీసు ముట్టి మేము ఏం చేయాలి చూపిస్తాం. 2029 జగన్మోహన్ రెడ్డి అని నేను అనగానే 2.0 ఎలా ఉంటుందో చూస్తాం. మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మా అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని తీసుకురావాలి. మీరు జీవో కనుక తీసుకురాకపోతే మేము ఏం చేస్తామో మీ కళ్ళారా చూడండి. జై భీమ్. భీమవరం వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ వింగ్ తరపున భీమవరం అంబేద్కర్ సెంటర్లో మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న వైఖరి పట్ల మరి మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒక నీచమైన రాజకీయాన్ని ఈ రోజున మేము మొత్తం వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ వింగ్ ఆధ్వర్యంలో బయట పెడుతూ ఉన్నాము. మరి ఈ రోజున మనం చూసుకుంటే ఇదిగోండి చూడండి, ఎస్సీ, బీసీ, మైనారిటీలు ఉండే సంక్షేమ హాస్టల్స్లో ఏదైతే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న నీచమైన రాజకీయాన్ని స్టూడెంట్ వింగ్ బయట పెడుతుంటే మేము ఏదైతే సంక్షేమ హాస్టల్ బాట అనే కార్యక్రమం జూలై 28 నుంచి 4 రోజులు వరుసగా చేసాం. జూలై 31 వరకు మేము చేసిన జిల్లాలో ప్రతి నియోజకవర్గం, ప్రతి కాన్స్టిట్యున్సీని కూడా మేము టచ్ చేసాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో హాస్టల్స్ ఎలా ఉన్నాయి, బీసీ హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ఎస్సీ హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ఎస్టీ హాస్టల్స్ ఎలా ఉన్నాయని మేము రీసెంట్గా తణుకు బీసీ హాస్టల్ చెక్ చేసినప్పుడు ఎస్సీ హాస్టల్, అందులో కనీసం సౌకర్యం కూడా వాళ్ళకి లేదు. స్టూడెంట్స్కి, విద్యార్థులకు కనీసం సౌకర్యం లేదు. ఒక గోడను ముట్టుకుంటే కరెంట్ వస్తుంది, దానికి ఏదైనా ఒక వర్షం పడిందంటే గోడను ముట్టుకుంటే కరెంట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బీసీ హాస్టల్లో భీమవరంలో బీసీ లేడీస్ హాస్టల్ ఉంది. అందులో అయితే కనీసం వాళ్ళకి ఆడపిల్లలు చదువుతున్నారు, ఆడపిల్లల హాస్టల్ అది. లేడీస్ హాస్టల్లో కనీసం వాళ్ళకి కల్పించే సౌకర్యం కూడా లేదు. అక్కడ ఒక రూమ్కి వచ్చి 20 మంది ఉండవలసింది విద్యార్థులు 60 మంది ఉన్నారు. మేము అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆగస్టు 1వ తారీఖున కలెక్టర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది, మెమో ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి మెమో ఇచ్చిన రోజు సాయంత్రానికి
ఏదైతే ఉందో ఈ జీవో అయితే రిలీజ్ చేశారు. ఏదైతే ఉందో ఈ జీవో మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి ఇచ్చినవి కూడా ఇవి. ఈ కలెక్టర్ గారికి కూడా ఇచ్చి ఆగస్టు 1న కలెక్టర్ గారికి ఇచ్చాం. ఇప్పుడు వరకు కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించడం లేదు. ఇక్కడున్న కలెక్టర్ గారులు కూడా ఇక్కడున్న గవర్నమెంట్తో కుమ్మక్క అయిపోయి ఉన్నట్టున్నారు. ఇది జస్ట్ నిరసన మాత్రమే. ఇదే పోరుబాటు కంటిన్యూ అవ్విందంటే మాత్రం కలెక్టర్ ఆఫీస్ని కూడా ముట్టడించడం జరుగుతుంది. ఇదే మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం కూడా అందరినీ. హాస్టల్ బాటలు పట్టడం జరిగింది. హాస్టల్ని మా విద్యార్థి సంఘాలందరూ కూడా విజిట్ చేసి అక్కడున్న పరిస్థితుల్ని చేసి కలెక్టర్ గారికి విన్నత పత్రం అందించిన వెంటనే లోకేష్ గారు అయితే జీవో జారీ చేయడం జరిగింది. మీరు కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నాడు నేడు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్ని డెవలప్ చేశారు, అన్ని కాలేజ్ని డెవలప్ చేశారు. కనీసం మీరు నియోజకవర్గానికి ఒకటి ఉండే ఈ బీసీ ఎస్సీ హాస్టల్ని మైనారిటీ హాస్టల్ని కనీసం మీరు పట్టించుకోలేరా? కనీసం మీరు బాగు చేయలేరా? ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదన గోపాలస్వామి దేవస్థానం చైర్మన్ గా రాయపురెడ్డి చంద్రరావు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు రత్నం మాట్లాడుతూ దేవస్థానం ఆస్తుల పరిరక్షణతో పాటు దేవస్థానానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముత్యాల అనురాధ శివయ్య, జనసేన పార్టీ అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, రామదాసు, గ్రామ టీడీపీ అధ్యక్షులు త్రిమూర్తులు, ముత్యాల శ్రీనుబాబు, ముత్యాల బుజ్జి, జక్కా నరేష్, శివతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదన గోపాల స్వామి ధర్మ కర్తవ్యంగా నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈరోజు కుప్పన్పూడి గ్రామం వేచేసిన మదన గోపాల స్వామి యొక్క ఆలయ కమిటీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థులుగా రాయపురెడ్డి చంద్రరావు బుజ్జి మరియు అదేవిధంగా పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆశీస్సులతో మరి యొక్క బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 3 పార్టీల కూటమి, ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో హిందూ దేవాలయాల్ని పరిరక్షించవలసిన బాధ్యత ఈ చైర్మన్గా పాలకవర్గ సభ్యులందరికీ కూడా ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక పదవి బాధ్యత తీసుకున్న తర్వాత ఇవాళ దండలు వేసుకోవడం బరువు. ప్రతి 3 నెలలకి ఖచ్చితంగా ఈ దేవస్థానం యొక్క పురోహితులను కూర్చోబెట్టి ఆ దేవాలయానికి ఉన్న భూముల పరిరక్షణ విషయంలో కానీ, దేవస్థానానికి వచ్చే ఆదాయంలో కానీ, అలాగే పురోహితులకు వచ్చే ఆదాయ విషయంలో కానీ కమిటీ పెద్దల శ్రద్ధ తీసుకుని ఆదాయ వనరులు పెంచి ఎక్కడా కూడా ఒక్క పైసా అందులో భగవంతుడు విషయంలో దుర్వినియోగం అవ్వకుండా సక్రమైన మార్గంలో ప్రయాణం చేసి ఈ పాలకవర్గం అంతా కూడా ఆ మదన గోపాల స్వామి యొక్క కృప, కరుణ, ఆశీస్సులు పొందాలని మరి ఈ గ్రామంలో వేంచేసిన దేవస్థానానికి ఎందరో పెద్దలు చేశారు చైర్మన్గా. అలా కాకుండా ప్రత్యేకంగా ఇవాళ ఈ దేవస్థానం చైర్మన్గా జనసేన నాయకులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్వతీ సమేత కొప్పేశ్వర స్వామి దేవాలయాన్ని తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా బీజేపీ సభ్యులు ప్రాతినిధ్యం జరుగుద్ది. ఎక్కడ గ్రామాల్లో విభేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా దైవ కార్యక్రమాలను నడిపించాలని, ఆ భగవంతుడు చల్లని చూపులు మీ అందరి మీద, ఈ గ్రామ ప్రజల మీద ఉండాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నారు. మండలం కుప్పన్పూడి గ్రామం వైష్ణవాలయానికి సంబంధించి చైర్మన్ గా ఎన్నికైన చంద్రరావు గారికి మరియు ఆయన యొక్క సహచర సభ్యులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ గ్రామాభివృద్ధి కానీ లేదా నియోజకవర్గ అభివృద్ధి కానీ పాటుపడుతూ మన ఆంధ్ర రాష్ట్ర ఉపసభాపతిగా ఉన్న రఘురామకృష్ణరాజు గారికి, భారతీయ జనతా పార్టీ ఎంపీ గారైన కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల సహాయ శాఖ మంత్రి గారికి మరియు తెలుగుదేశం వారికి, జనసేన వారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గ్రామాభివృద్ధికి తోడ్పడే పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను చెప్పే అంశం ఏంటంటే, ప్రధానంగా హిందూ దేవాలయాలు ఏదైతే ఉన్నాయో వాటి పరిసరాల్లో కానీ, వాటికి కొంచెం దూరంలో కానీ అన్యమత ప్రచారం విపరీతంగా జరుగుతుంది.
ఎవరైతే ఈరోజు చైర్మన్ గాను డైరెక్టర్స్ గాను బాధ్యతలు తీసుకున్నారో వారు నా ఆలోచన ప్రకారం ఇది వైష్ణవాలయం కాబట్టి గీతాపట్నం నేర్పించాలి పిల్లలకి. నెలకి ఏదో సెలవులు వచ్చిన టైంలో కానీ, ఎందుకంటే మన పిల్లలు మనకు తెలియకుండా అన్య మతంలోకి వెళ్ళిపోయి అక్కడ వేరే వేరే వాళ్ళ యొక్క ప్రలోభాలకు గురవుతున్నారు. అది కాకుండా నీవు ఎప్పుడైతే గుడికి వస్తున్నావో నీ పిల్లల్ని చేపట్టుకుని గుడికి తీసుకొచ్చినప్పుడు వాడికి భగవంతుడి పట్ల ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నాడు అనే యోచన మనలో లేదు. ఏదో ఆడుకుంటే వెళ్తున్నాడు, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు అనే దాన్ని ఒకసారి గమనించండి. వాడు బాహ్య ప్రపంచంలో ఏం నేర్చుకుంటాడు అనేది గమనించండి. మనకి అనేక పురాణాలు, ఉపనిషత్తులు, గ్రంథాలు, రామాయణం, మహాభారతం లాంటివి అనేక ఉన్నాయి. ఎప్పుడైనా మీ పిల్లలకి వాటి గురించి వాటి యొక్క ప్రాసెసింగ్ తెలియజేశారా? మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, గ్రామ ప్రజలకి, నన్ను నమ్మి ఇక్కడికి వచ్చిన జనాలందరికీ ఆదాబంధనాలు చేసుకుంటున్నాను. ఈ రోజు ఈ పదవి కారణం నేను వద్దు అంటున్నాను. ఈ గ్రామ ప్రజలు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకుని, ముఖ్యంగా ముత్యాల రత్నం గారు, తర్వాత ముత్యాల అనురాధ చిరంనారాయణ గారు, మోగల రామదాస్ గారు, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు బండి వెంకటేశ్వర గారు, కొండ గారు నా మీద ఎంతో నమ్మకం పెట్టి ఇచ్చినందుకు వాళ్ళ నమ్మకానికి ఒమ్ము చేయనని, నేను ఎంతో నమ్మిన దేవుని నాకు ఎంతో భక్తి ఉందా, నాకు ఎవరి రూపాయి అక్కర్లేదు, ఉన్నగాడికి నాకు ఇచ్చినది చాలు, నేను ఈ నమ్మకాన్ని వాళ్ళని ఒమ్ము చేయనని దయసాచిగా ప్రమాణం చేసి చెబుతున్నాను. భావితరాలకు స్వాతంత్ర సమరయోధుల చరిత్ర తెలిసేలా ప్రధాన కూడళ్లకు వారి పేర్లు పెడతామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరంలోని 4-5 వార్డుల్లోని ప్రధాన కూడళ్లకు దేశభక్తులు, సంఘ సేవకుల పేర్లు, వీధులకు, రోడ్లకు నామకరణం చేయాలని సోమవారం ఎమ్మెల్యే అంజిబాబును సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి కలిసి వినతిపత్రాన్ని అందించారు. భీమవరం 4-5 వార్డుల కూడలికి ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, తామ్రపత్ర అవార్డు గ్రహీత భూపతిరాజు బాపిరాజు మార్గ్గా నామకరణం చేయాలని కోరుతున్నామని, స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన బాపిరాజు చరిత్ర ఘనమైందని, అటువంటి మహనీయుల చరిత్రలు కనుమరుగైపోకుండా ఈ విధంగా రోడ్లకు, ప్రధాన రహదారులకు, కూడళ్లకు నామకరణం చేయడం వలన భావితరాలకు తెలుస్తుందని రంగసాయి అన్నారు. ఆనాటి పన్నుల నిరాకరణ, క్విట్ ఇండియా, స్వదేశీ ఉద్యమం మహోద్యమంగా స్వాతంత్ర సమరయోధులు విరోచిత పాత్ర వహించారని, బాపిరాజు అన్ని ఉద్యమాలకు స్ఫూర్తినిస్తూ ఇతర రాష్ట్రాల్లో, జిల్లాల్లో ఉద్యమాలు సాగించారని, ఆనాటి ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన బాపిరాజు ఒక వ్యక్తి కాదని, ఒక శక్తి అని ప్రజలంతా అనుకునేవారని, అటువంటి మహనీయుని పేరుని 4-5 వార్డుల కూటమికి భూపతిరాజు బాపిరాజు పేరు పెట్టే విషయంలో తప్పక సహాయ సహకారాలు అందించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, ఒబిలిశెట్టి రామకృష్ణ, పళ్ల యేసుబాబు, వడ్డీ సుబ్బారావు, పాలకోడేటి కార్తిక్, ఆకుల కృష్ణ, చిక్కాల రాంబాబు, నల్లం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం 2వ బార్డోలీగా మహాత్మా గాంధీ ప్రశంసించారు. అటువంటి 2వ బార్డోలీగా ఉన్న భీమవరంలో ఇంచుమించు అనేక మంది మహానుభావులు త్యాగాలు చేస్తే మన భీమవరం చరిత్ర భయపడింది. మరి ఇవాళ భీమవరంలో ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా గంతులూరు నారాయణరాజు గారు, గోపతి సుభద్రారాజు గారు, నాచు వెంకటరామయ్య గారు, ఇలా ఎంతమంది చెప్పుకున్నా అనేక మంది మహానుభావులు ఈ చరిత్రలో ఉన్నారు. వీళ్ళందరి పేరు కూడా మనం జాతి చరిత్రలో తెలియాలంటే భావితరాలు చేయాలంటే ఈ పేర్లన్నీ పెట్టాలని కోరుకుంటూ 4-5 వార్డుల్లో ఉన్నటువంటి 1904లో జన్మించినటువంటి భూపతిరాజు బాపిరాజు గారు ఆయన త్యాగం చేసి తామ్రపత్రం గ్రహించినటువంటి మహానుభావులు 95 ఏళ్ళు జీవించారు. ఆయన నామకరణం ముందు 4-5 వార్డుల్లో పెట్టాలని మేము ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. అలాగే ప్రతి వార్డు పేర్లు మేము ఇస్తాం. దయవుంచి మీరు ఈ కార్యక్రమం చేయాలని, మన జాతి చరిత్రలో ఉండాలని మేము కోరుకున్నాం. భీమవరం మెంటేవారితోటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం వద్ద ఆదివారం చిన్నారులచే ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మద్దాల సత్యనారాయణ, లక్ష్మీ బ్రహ్మాజీ దంపతులచే ఆలయ అర్చకులు 11 కృష్ణుని విగ్రహాలకు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో చిన్నారులచే కోలాహలంగా ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు. మొదటి 3 స్థానాలు సాధించిన వారికి బహుమతులు అందజేశారు. శ్రీకృష్ణ భగవాన్ స్వామి నమః.
ప్రతి సంవత్సరం కూడా కృష్ణాష్టమికి విశేషంగా మరి మద్దా సత్యనారాయణ గారు శ్రీమతి లక్ష్మీ బ్రహ్మ దంపతులచే స్వామివారికి విశేషంగా అర్చనలు, శ్రీకృష్ణ భగవాన్ 11 కృష్ణులు పెట్టి విశేషంగా అర్చనా కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే మద్దాల విదుష సౌజన్యంతో ఉట్టుకొట్టి విద్యార్థులందరూ కూడా ఎవరైతే ఉట్టుకొట్టారో 1, 2, 3 గిఫ్ట్లు మరి విదుష చేతుల మీదుగా వారి సౌజన్యంతో ఇవ్వడం జరుగుతుంది. శ్రీకృష్ణ భగవాన్ స్వామి అనుగ్రహం కలగాలని ప్రతి సంవత్సరం కూడా మద్దా సత్యనారాయణ గారి దంపతులు కుటుంబ సభ్యుల చేత విశేషంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం. అమ్మవారి ఆలయం వద్ద అందరూ కూడా కృష్ణ భగవానికి అనుగ్రహం కలగాలని. అలాగే ఈ సంవత్సరం చాలా విశేషం. అమ్మవారి ఆలయంలో ఈ మండపం కట్టిన తర్వాత ఇక్కడ భగవద్గీతలు, అలాగే కోలాటాలు, అలాగే భరతనాట్యం నేర్చుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం బాలాత్మ సేవ చేసినటువంటి ముత్తైదులందరూ కూడా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా కోలాటం కూడా నేర్చుకుని ఈ సంవత్సరం కృష్ణాష్టమికి కోలాటం చేయడం జరిగింది. అలాగే చిన్నారులు కృష్ణ వేషం వేసుకొచ్చి చాలా విశేషంగా పిల్లలు తయారు చేసి వచ్చిన తల్లిదండ్రులకి ఆ స్వామి అనుగ్రహం ఉండాలని, అలాగే మద్దా సత్యనారాయణ గారు దంపతులకి ఆ కుటుంబ సభ్యులకి ఆ కృష్ణ భగవానుడి అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే సుభాష్ చంద్రబోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చని నమ్మి అది ఆచరణలో పెట్టారని, ఆయన మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయిందని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాక్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు లంకా కృష్ణమూర్తి, కార్యదర్శి దండు శ్రీనివాసరాజు, సిపిఎం జిల్లా నాయకులు జేఎన్వి గోపాలన్, బీజేపీ సీనియర్ నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం అన్నారు. భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని రాజరాజేశ్వరి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింసావాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావనని అన్నారు. స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు బి మౌనిక, కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగశైలి మాట్లాడుతూ బోసు మరణం వివాదాస్పదమైందని, 1945 ఆగస్టు 18లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరణించాడని ప్రకటించినప్పటికీ అతను ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్లాడని పలువురు నమ్ముతారని అన్నారు. ఉపాధ్యాయులు బండి దుర్గమణి, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతకాలం అయిన తర్వాత ఆయన ఇక్కడ ఉంటే దేశానికి వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పేసి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పేసి లండన్ పంపించేశాడు. లండన్లో సివిల్ అంటే కలెక్టర్ వచ్చి 1 సంవత్సరం చదివాడు. తర్వాత భారతదేశం వచ్చి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఉద్యమం అక్కడ ఎంతో మంది గాంధీ గారు, నెహ్రూ గారు ఇక్కడ ఎంతోమంది ఉద్యమం చేస్తున్నారు. పటేల్ గారు ఇదంతా ఇప్పుడు దాంట్లో చేరాడు ఆయన. అదే సందర్భంలో ఇట్లన్నీ వీళ్ళంతా ఏకం వచ్చే మనల్ని కొడతారని చెప్పేసి ఉద్దేశం మీద అప్పుడు బ్రిటిష్ వాళ్ళు గాంధీ గారిని కాకేసి బోసు గారిని మాకు అప్పచెప్పండి, మీకు స్వతంత్రం ఇస్తామని చెప్పి ఓ సీక్రెట్ ఒప్పందం కూడా చేసినారు. ఆ ఒప్పందం వలనే 1947లో స్వతంత్రం ప్రకటించారు. అసలైన స్వతంత్రం 1940 ఆయన ప్రకటించాడు. సుభాష్ చంద్రబోస్ గారి వర్ధంతి, ఆయనకి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి స్వాతంత్ర సమరయోధుల్ని మన భారత ప్రజానికి అందరం కూడా నిత్యం వారిని మనం స్మరించుకోవాలి. మరి మన స్వాతంత్ర సాధన కోసం ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు. వారిలో సుభాష్ చంద్రబోస్ కూడా అగ్రగణ్యుడైన ఆయన ఈ రోజుల్లో ఏదైతే ఐఏఎస్ అనుకున్నామో ఆ రోజుల్లో ఐసీఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఏదైతే ఉందో దాంట్లో ఉత్తీర్ణుడయ్యి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆ ఉద్యోగాన్ని తృణప్రాయంగా దేశ ప్రజల కోసం, దేశం కోసం విడిచిపెట్టేసి ఆయన త్యాగం చేశారు. అంతేకాదు దేశానికి స్వాతంత్రం రావాలంటే ఆ స్వాతంత్రం కూడా ఆలస్యం కాకుండా త్వరగా రావాలంటే మనం శాంతియుత పద్ధతిలో సామరస్యపూర్వకము ఈ రకంగా మనం పోరాడితే బ్రిటిష్ వాడు దారికి రాడు, మాట ఎండో అన్న ఉద్దేశంతో సుభాష్ చంద్రబోస్ కూడా ఆ రోజున బ్రిటిష్ వాడికి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో ప్రపంచంలో అటువంటి వారిని గుర్తించి, అంటే ముఖ్యంగా జపాన్ కానీ ఇతర దేశాల్లో వాళ్ళని గుర్తించి వాళ్ళతో స్నేహం చేసి ఆ రకంగా బోస్ అంటే యువతరానికి ఒక ఉత్తేజం, ఒక ఉత్సాహం, ఒక ఉప్పొంగే తిరగటంలాగా ఈ బోస్ గారు ఉన్నారు. అటువంటి మహనీయుడు అందరం కూడా స్మరించుకోవాలి. భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన ఈ దేశానికి మరి స్వతంత్రం తీసుకురావడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశమైన ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ పాలకుల్ని పారద్రోలాలంటే నాకు ఒక సైన్యం కావాలని
ఆజాద్ హిందూ ఫౌజ్ అనేటువంటి ఒక సైన్యాన్ని నిర్మాణం చేసుకుని తద్వారా మరి బ్రిటిష్ పాలకులపై యుద్ధాన్ని ప్రకటించినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన యొక్క గుర్తుగా ఆయన సేవల్ని మర్చిపోకూడదనేటువంటి ఉద్దేశంతో ఈనాటి యొక్క ప్రభుత్వం మరి యొక్క కర్తవ్య పథ్ అనేటువంటి ఒక మార్పుని ఏర్పాటు చేసి ఆయన యొక్క శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆ మార్పులో మరి ప్రతినిత్యం ఏదో ఒక కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం కానీ సైనిక కార్యక్రమాలు కూడా ఈనాటి యొక్క ఢిల్లీ భీమవరం వన్ టౌన్ లోని డాక్టర్ బివి రాజు వీరమ్మ పార్క్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయం వద్ద సోమవారం అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ చైర్మన్ రావూరి బ్రహ్మాజీ, కార్యదర్శి దారపురెడ్డి త్రివిక్రమలు మాట్లాడుతూ దూలం తులసి ప్రసాద్, ఉమారాజిత, సాయి తేజ, సాయి కీర్తనల సౌజన్యంతో 700 మందికి అన్న సమారాధన నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రావూరి అనంత్, అమరపల్లి సతీష్, నూకల రాజా, జూలూరి ఆదినారాయణమూర్తి, ముత్యాల అప్పాజీ, కొండా రామకృష్ణ, గంగుమల్ల సుబ్బారావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పార్వతీ సమేత భోగలింగేశ్వర స్వామి వారి సన్నిధి వద్ద అంటే వీరమ్మ పార్క్ దగ్గర వేయించేసి ఉన్న ఈ పార్వతీ సమేత భోగలింగేశ్వర స్వామి వారి సన్నిధి వద్ద ప్రతి సోమవారం అఖండ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ముందుగా కమిటీ వారు నిర్వహించిన ప్రకారం స్వామివారి దివ్యాశీస్సులతో భక్తులందరూ కూడా వచ్చి మరి వారు అన్నదాతలుగా నిలబడి ఈ కార్యక్రమం వాళ్ళంతా ముందుండి నడిపిస్తున్నారు. దానికి కమిటీ వారిని వాళ్ళందరినీ కూడా స్వామినందులో స్వామివారి దివ్యాశీస్సులు కలెక్ట్ చేయాలని కోరుకుంటాము. పార్వతీ సమేత శ్రీ భోగలింగేశ్వర స్వామి అయినమ శ్రీ స్వామివారి సన్నిధి వద్ద ప్రతి సోమవారం కూడా అన్నద సమారాధన జరుగుతున్నది. ఇది కేవలం భక్తుల యొక్క సహాయ సహకారాలతో జరుగుతున్నది. ఈ వారం దాతలుగా శ్రీ దూలం తులసి ప్రసాద్ గారు, శ్రీమతి ఉమా రజిత్ గారు, వారి యొక్క కుమారుడు సాయి తేజ గారు, కుమార్తె సాయి కీర్తన గారు ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ యొక్క అఖండ అన్న సమారాధనకు ప్రతి భక్తుడు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి భక్తుడు కూడా అన్నప్రసాదం స్వీకరించడం మహానందంగా ఉంది. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ 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 పార్వతీ సమేత భోగలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో స్వామివారి కార్యక్రమాలు కూడా సుభిక్షంగా జరుగుతున్నాయి. అందులో స్వామివారికి ఆయన అనుకున్నట్టే తడువుగా వెండ్రుద్రాక్ష మండపం, తర్వాత ఉగాది నుండి కూడా ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి హిందువాసులు ప్రతి సోమవారం కూడా ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ముందుగా ఇంత కార్యక్రమాన్ని తలనెత్తుకున్నారు, ముందు చేయగలరా అనుకున్నాం. కానీ స్వామివారి అనుజ్ఞ ఉండడం వల్ల 100 మందితో ప్రారంభమైన ఈ అన్న సమారాధన 500 నుండి 1000 మంది వరకు కూడా ఈ యొక్క అన్న సమారాధనలో పాల్గొంటూ అనేక మంది భక్తులు, భోజనాలు లేనివారు, బాగా అనాథలైన వారు, చాలా చిన్నవారు కూడా అందరూ వచ్చి యొక్క అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దయ వల్ల అన్నప్రసాదాన్ని స్వీకరించి అన్నదాత సుఖీ భవ అంటూ ఆశీర్వదిస్తూ ప్రతి వారము కూడా ఒక్కొక్క దాత జన్మదిన సందర్భముగా కానీ జ్ఞాపకార్థముగా కానీ అనేక మంది భక్తులు వాళ్ళ యొక్క పెళ్లి రోజు శుభ కార్యక్రమాలు ఎందుకు కానీ యొక్క పెళ్లి రోజుల్లో కానీ లేదా పుట్టినరోజు సందర్భంగా కానీ మా కమిటీ వారికి ఈ యొక్క అన్న సమారాధన నిమిత్తము ద్రవ్యాన్ని అందజేయడం వల్ల ముందుకు పెడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న మా భోగలింగేశ్వర స్వామి వారికి స్వామివారి ఆశీస్సులు అందరికీ అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ గొన్నాబొత్తుల వెంకట ప్రసాద్, నందిని దంపతులు 12 కోట్ల రూపాయలతో నిర్మించిన విద్యారణ్య విద్యా సంస్థను భారతీయ విద్యా కేంద్రంకు అప్పజెప్పడం అభినందనీయం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. దుంపగడప ప్రభుత్వ కళాశాలలో ఎల్ఐసి సంస్థ 1,06,00,000 సిఎస్ఆర్ నిధులతో నిర్మించే అదనపు తరగతి గదుల సముదాయానికి జిల్లా కలెక్టర్ నాగరాణితో కలిసి శంకుస్థాపన చేసిన డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. మాజీ ప్రభుత్వ విప్ భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నివాసానికి వెళ్లి పరామర్శించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరంలో హిండ్వేర్ స్మార్ట్ కిచెన్ అప్లయన్స్ స్టోర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.